బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అమ్మ ఫస్ట్ కడుపుతో ఉన్నప్పుడు తల్లి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఒక పండగ వాతావరణం, స్వీట్లు పంచుకోవడం, ఎగిరి గంతేయడం, తండ్రి అవుతున్నానని అమ్మమ్మ నానమ్మ ఇలా అంటే అందరికి ఒక పండగ వాతావరణం. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ నవ్వులు, బోసి నవ్వులు, ముసిముసి నవ్వులు, అది కూడా ఒక సెలబ్రేషన్. అదొక స్టేజ్. ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యి ఒక ఏజ్ అంటే ఒక కొంచెం పెద్ద అయ్యారు అంటే వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక టాస్క్ లాగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెద్దగా కాదండి. అమ్మాయిలకైతే 4 నెలల పిల్లల్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కళ్ళు అన్ని మూసుకున్న కొంతమంది దుర్మార్గులు పొత్తిళ్లలో ఉన్న పిల్లల్ని కూడా తీసుకెళ్లి పాడు చేసినవి మనం ఎన్నో చూసాం. సో ఇది వరకు ఉండేది పిల్లలు మీరు అన్నట్టుగా 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత జాగ్రత్త. 5 కాదండి, కళ్ళు తెరవంగానే అంటే ఇంకా నెలల పిల్లల్ని కూడా తీసుకెళ్లి పాడు చేసిన, చంపేసిన క్రూరాత్మలు ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం అన్నమాట. సో ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఇవి ఆపడానికి అసలు ఎవరు రారేమో ఉండరేమో అనిపిస్తుంది. అవి ఉండదు, లేరు కూడా అండి, ఎవరు కూడా లేరు. సో ఎప్పటికప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఏదైనా జరగగానే కాసేపు మాట్లాడుకుంటున్నాం, తర్వాత మళ్ళీ రేపు నెక్స్ట్ ఇంకొకటి రెడీగా ఉంటుంది జరగడానికి. సో ఇది మర్చిపోతాను రేపటి అసలు వీటన్నిటికి సొల్యూషన్ ఏంటి, అసలు ఇది జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఎవరి చేతులలో ఏమీ లేకుండా అయిపోతుందని మన చేతులు దాటిపోయింది పరిస్థితి. అది మరీ ముఖ్యంగా ఈ ఒక 10 years నుంచి చాలా చాలా ఎక్కువ అయిపోయిందండి. అంటే ఆడపిల్లలు పుట్టకుండా ఉండడము అనేది ఇది వరకు ఉండేది చూడండి, ఇప్పుడు అలా కోరుకుంటున్నారు. ఆడపిల్ల పుట్టితే నేను ఎన్ని రోజులని కాపాడుకుంటామండి. సో కడుపులో ఉన్నన్ని రోజులు ఇప్పుడు సేఫ్టీ ఎక్కడుందంటే కడుపులో ఉంటేనే సేఫ్టీ. అట్లే ఉంది. కొన్ని కడుపులో ఉంటే సేఫ్టీ అంటే మరి గర్భిణీ స్త్రీలను కూడా వదలట్లేదు కదా, వాడు అందులో కూడా ఆనందం పొందుతున్నాడు. మరి ఎక్కడ ఉండాలి అసలు ఈ ప్రపంచంలో? మనుషులు ఉండాలా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి బతకాలో తెలియట్లేదు. అందుకని ఆడపిల్లలు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఒళ్ళంతా కళ్ళు అంటారు చూడండి, ఆ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసుకున్నా కూడా ఒక కన్ను ఎప్పుడైనా పొరపాటున కళ్ళు ఇలా మూసుకుంటే జరగరాని అనర్థాలని జరిగిపోతున్నాయి. ఆడపిల్లను ఎలా చూసుకోవాలంటే కంటికి రెప్పలాగా చూసుకోవాలన్నమాట. ఆ రెప్ప అనేది ఏ క్షణం కూడా ఒక సెకండ్ ఒక్కసారి మూసా అనుకోండి ఏం జరుగుతుందో కూడా తెలీదు. పోనీ అలాగని మనము పిల్లలను అతి జాగ్రత్తగా పెంచామంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఇది ఏంటి, నాకు అన్నిటికీ నువ్వు వెనక గైడ్ చేస్తావా, నాకు ప్రైవసీ ఉండదా, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనక వస్తావా, అన్నను పంపుతావా, తమ్ముడు పంపుతావా, నన్ను ఒకరు దింపుతారు ఒకరు తీసుకొస్తారు, చూడు మా ఫ్రెండ్స్ ఇట్లా వదిలేస్తారు. అదొక కంపారిజన్. సో మనము ఎలాగైందంటే పేరెంట్స్ పరిస్థితి ఇటు వాళ్ళకి చెప్పలేక వాళ్ళని అలా వదిలేస్తే ఏమైపోతుందో, ఏమైనా అర్థాలు జరుగుతాయో అని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి మనకి ఈ సొసైటీలో ఇవాళ ఎదురైంది. సో దానికి ఎవ్వరు ఏం చేయలేరండి. ఎవరి జాగ్రత్తలు ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకు ఫస్ట్ విడమర్చి చెప్పాలమ్మా, పరిస్థితులు ఇలా లేవు, నువ్వు ఇది చేస్తే ఇది జరుగుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ లైఫ్ బాగుంటుంది. ఇవాళ నువ్వు ఏదో టెంపరీగా ఏదో నేను పోయాను అమ్మకు చెప్పకుండా అక్కడ తిరిగి అది ఇట్స్ ఓన్లీ టెంపరీ. నీకు ఎప్పుడైనా సరే అండి జీవితంలో టెంపరీగా జరిగేదాన్ని చాలా సంతోషంగా ఉంటుందండి. అది పెయిన్ ఇవ్వదు మనకి, చాలా సంతోషంగా ఉంటుంది. జీవితంలో మనకు పర్మనెంట్గా ఉండాల్సింది జరిగితే కొంచెం టైం తీసుకున్నా కష్టమైనా అది మళ్ళీ నీవు సంతోషంగానే ఉంటావు. సో పిల్లలకు అలాంటి కొంచెం మంచి మాటలు చెప్పేసి వాళ్ళను మన దారిలోకి తీసుకొచ్చి వాళ్ళను ఎలాగంటేనండి ఇప్పుడు పిల్లల జనరేషన్ నువ్వు భయపెడితే వినరండి. సో ఇప్పుడు ఏంటంటే దే ఆర్ గివింగ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, దే ఆర్ నాట్ అట్ ఆల్ టేకింగ్ ఎనీ పర్మిషన్. అమ్మా వెళ్తున్నాను అంటున్నారు, అమ్మా వెళ్ళాలా లేదు, వెళ్ళాలా అనేది లేదు, వెళ్తున్నాను అంతే. ఎప్పుడు వస్తావు, వచ్చే ముందు ఫోన్ చేస్తా, అంతే. అప్పుడు మనం పంపాలా వద్దా? పంపితే వచ్చేదాకా భయం, పంపకపోతే ఇది లోపల ఇంట్లో లోపల రూమ్లో తలుపులు మూసుకొని ఏం చేసి మన కొంపలు ముంచేస్తుందో అని భయం. ఏం చేయాలి మరి? సో పిల్లలు ఏంటంటే ఇదొక ఛాలెంజింగ్ అనమాట మనకి. ఇదొక తల్లి పాత్ర అనేది చాలా ఛాలెంజింగ్ జాబ్. సో వాళ్ళని ఎలాగంటే చాలా జాగ్రత్తగా, అంటే వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మాట విన్నట్టే వింటూ మళ్ళీ మనకు దారిలోకి తీసుకొచ్చి
అమ్మ నువ్వు నువ్వు చెప్పిన మాట వినకపోతే నీకు జరిగే ఈ అర్థాలు ఇవి అని మనం కాస్త ఓపికగా చెప్తే వినొచ్చు వాళ్ళు. అలానే చెప్పిందే అస్తమానం వాళ్ళ వెనక పొద్దున మధ్యాహ్నం రాత్రి పడుకునేటప్పుడు ఇలా చెప్పడం కూడా మంచిది కాదు. సరే ఇవాళ చెప్పావు, ఇవాళ వినలేదు, ఒక్కరోజు వదిలేయండి, అస్సలు పట్టించుకోవద్దు. రేపు స్టార్ట్ చేయండి నెమ్మదిగా. అప్పుడు అనుకుంటా, అవును నేను వినకుండా అమ్మ నిన్న నన్ను ఏమనలేదు కదా, ఇవాళ చెప్పింది అంటే ఇందులో ఏదన్నా కాస్త ఉందేమో, నేను కూడా ఒకసారి విని చూస్తే ఏమవుతుందని పిల్లలు ఆలోచిస్తారండి. పిల్లలు ఎలాగంటేనండి మనం కమాండ్ చేసి నువ్వు తప్పకుండా ఇది చేయాలంటే చేయరు. వాళ్ళ మనసుకు తోచి వాళ్ళకి చేయాలనిపిస్తే కంపల్సరీగా చేస్తారు. చెడ్డ పిల్లలు ఎవరూ లేరండి, అందరూ మంచి పిల్లలే ఉన్నారు. కాకపోతే పరిస్థితులు ప్లస్ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్తో ఉండే ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కొంతమంది పిల్లలు అలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సో ఆడపిల్లను చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యత అనేది తల్లి ఉన్నన్ని రోజులు, ఈ భూమి ఉన్నన్ని రోజులు, ఈ ఆకాశం ఉన్నన్ని రోజులు తల్లి బాధ్యత అనేది చాలా ఇది. పెళ్ళయ్యేదాకా, పెళ్ళైన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏం పోర్లు వస్తాయో, ఎప్పుడు ఏవి ఎక్కడ ఎవరి వైపు వినాల్సి వస్తుందో. పొద్దున్నే ఏదో సంతోషంగా అమ్మ నిద్ర లేచావా అని ఆవిడ ఫోన్ చేస్తే మనకు భయం, ఏం కొంపలు మునిగిందో, పొద్దున్నే ఫోన్ చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎన్నో న్యూస్ చూస్తున్నాము. అసలు పెళ్ళైన కొత్తల్లోనే చంపేయడం, వాళ్ళ ఎదుట వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, అంటే ఎంత గారాభంగా పెంచిన బిడ్డల్ని ఒక చేతిలో బలి ఇచ్చినట్లు అయిపోతుంది. అంతే కదా. అలా అని పెట్టుకున్నాం అనుకోండి, మీ అమ్మాయికి పెళ్లి చేయరా, పెళ్లి చేసుకోవా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, అన్ని వీళ్ళకే కావాలి. అవసరం లేని విషయం వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ పక్కన వాళ్ళ విషయాలు ఫస్ట్ కావాలి. పనులు ఆపేసుకొని పొద్దున బ్రష్ చేసుకోవడం ఎలా కంపల్సరీగో ఇలాంటి విషయాలు అడగడం మాత్రం చాలా కంపల్సరీ అయిపోయింది. సో తల్లి అనేది చాలా పిల్లలను చాలా జాగ్రత్త చూసుకోవాలండి. మరి ముఖ్యంగా ఆడపిల్లలను చాలా జాగ్రత్త చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం నా సజెషన్ ఏంటంటే, ఇంట్లో మగపిల్లలు ఉంటే మగపిల్లలకు కూడా చెప్పండి, మీరు మీ చెల్లిని, మీ అక్కను, మీ తల్లిని ఎలా గౌరవిస్తున్నావో బయటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలతో కూడా మీరు అలాగే ఉండండి అని ప్రతిరోజు చెప్పండి. చెప్తే అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా ఒక పనికిరాని పని చేసే ముందు, ఒక అమ్మాయిని ఏదైనా ఒక మాట అనే ముందు అట్లీస్ట్ రోజు చెప్తుంటే ఒక్కరోజైనా వాళ్ళ బ్రెయిన్ పని చేసి ఆ చేసే పాడు పని ఏదో ఆపుతారేమో. అందుకని తల్లిదండ్రులు పిల్లలకు కాదండి చెప్పడం, ఆడపిల్లలకు కాదు, జాగ్రత్త, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో పాటు మీ పిల్లలకు కూడా చెప్పండి. మీ పిల్లలకు కూడా చెప్తే వాళ్ళు అట్లీస్ట్ అది విని కొంచెం ఏమన్నా మాట్లాడారు, అన్యాయం చేయకుండా ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్.